హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. శివబాలకృష్ణ ఇల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు సాగుతున్నాయి. దాదాపు 20 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. శివబాలకృష్ణ ఇల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 20 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఆదాయాన్ని మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ప్రధాన అభియోగాలతోనే ఈ రోజు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసాలతో పాటు తన కుటుంబ సభ్యులు, అదేవిధంగా తన బంధువుల నివాసాల్లో దాదాపు మొత్తం 20 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మాజీ డైరెక్టర్ గా ఉన్నటువంటి శివబాలకృష్ణ తన పదవీ కాలంలో కొనసాగుతున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున ఆదాయాన్ని మించిన ఆస్తులు కూడబెట్టారు. భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్నటువంటి పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు రావడం. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఏకకాలంలో మణికొండ, అదేవిధంగా తన జూబ్లీస్, బంజారాహిల్స్, తన కుటుంబ సభ్యులు, తన బంధువుల నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో భారీ ఎత్తున అక్రమాస్తులు గుర్తించినట్లు కూడా సమాచారం తెలిసింది. సాయంత్రం వరకు కూడా శివబాలకృష్ణ సంబంధించి ఆస్తులు, ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ సునీల్.